హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం వైజాగ్లో టీసీఎస్ రాకకై 22 ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఎకరానికి 99 పైసలు అయితే కేటాయించడం జరిగింది. సో నిన్నటి నుంచి కూడా ఇది బాగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది మొత్తం దేశంలోనే. అసలు ఏం జరుగుతుంది, ఇది అసలు ఎంతవరకు వర్తిస్తుంది? టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాకు తెలిసి నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి కంపెనీ. రతన్ టాటా గారు అందరికీ తెలిసినటువంటి విషయం. ముందుగా మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది, ఆత్మవిమర్శ అంటారు కదా, ఆత్మ. మరి అలాంటప్పుడు నిజంగా ఒక టీసీఎస్ కంపెనీ వైజాగ్ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎకరా 10 కోట్లు పెట్టి కొనలేదా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మరి ఒకవేళ కొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే లాభం ఎంత? అదే డబ్బులు పెట్టేసి మరి మహా అయితే ప్రీమియం వాల్యూ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఒక 10 కోట్లు ఉంటుంది. ఓకే. మరి అదే 10 కోట్ల లెక్కన తీసుకుంటే మహా అయితే నాకు తెలిసి ఇప్పుడు క్యాంటీన్ ఖర్చు, ఆ టీసీఎస్ కంపెనీ సంవత్సరంలో వాళ్ళు పెట్టి క్యాంటీన్ ఖర్చు అది. ఓకే. మరి చాలామంది అంటా ఉన్నారు, చాలామంది నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కానీ ఆ పార్టీ యొక్క ప్రతినిధులు కానీ ఏమంటున్నారు, కట్టబెట్టేశారు, గవర్నమెంట్కు డబ్బులు తీసుకుంటే ఆదాయం వచ్చేది కదా, ఎందుకు మీరు 99 పైసలకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి వివిధ రకాలుగా పోస్టులు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. నిజంగా టీసీఎస్ యొక్క నెట్ ప్రాఫిట్ ఇయర్కి తీసుకుంటే 48,000 కోట్ల పైన. దాని యొక్క టీసీఎస్ కంపెనీ యొక్క వాల్యూ అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ 2,87,000 కోట్ల పైన. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. ఇలాంటి కంపెనీ నిజంగా వైజాగ్ లాంటి ప్రాంతంలో 10 కోట్లు అనేది పీనట్స్ కిందే. ఎస్, పీనట్సే. కానీ నువ్వు 10 కోట్లు, అదే 10 కోట్ల రూపాయలు తీసుకొని పేపర్లకు యాడ్లు ఇచ్చి న్యూస్ ఛానళ్ళకి ఇచ్చి చేసే బదులు ఈరోజు 99 పైసా అనేది ఇండియాలో బజ్ క్రియేట్ చేసిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా ఇదే కదా సార్. ఏ న్యూస్ ఛానల్ చూసినా చంద్రబాబు నాయుడు గారి టీసీఎస్కు 99 పైసా ఎకరా. ఒక ఫీల్ గుడ్ మెసేజ్ అనేది ఇండస్ట్రియల్ సర్కిల్కి వెళ్తుందా లేదా? తప్పకుండా. నేనేమంటున్నానంటే, నిజంగా జీడిపి, జిఎస్డిపి, తలసరి ఆదాయము, మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయము, ఫిస్కల్ డెఫిసిట్ ఇలాంటి పదాలు ఆ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులైనా తెలుసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్యం ఉండేది కాదని చెప్పేసి నా భావన. ఓకే. నేనేమంటున్నానంటే, ఈరోజు వైజాగ్ ప్రాంతంలో 12,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించేటువంటి ఇండియాలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీ వచ్చి వైజాగ్లో పెట్టుబడి పెడతామంటే అటువంటి కంపెనీకి కేవలం 99 పైసా గవర్నమెంటే ఇచ్చిందండి. టీసీఎస్ అడగలేదు, గవర్నమెంటే ఇచ్చింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల తాలూకు యొక్క పెట్టుబడులు ఎంత అండి? 8 లక్షల కోట్ల పైన ఎంఓయూలు జరిగాయి, మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్స్ జరిగాయి. మరి తద్వారా 5,27,000 మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయని చెప్పేసి ఆ కంపెనీ యొక్క ప్రతినిధులు ఇచ్చినటువంటి డేటా ప్రకారమేగా. మరి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని రాష్ట్రంలో సంపద క్రియేట్ చేసి సంపద ద్వారా వచ్చినటువంటి ట్యాక్సులు, పన్నుల్ని తిరిగి ప్రజలకు పంచాలి తప్ప అప్పు చేసి పప్పు కూడా అన్న మాదిరి అవి కలెక్టరేట్లు తాకట్టు పెట్టి, కార్పొరేషన్లు తాకట్టు పెట్టి, మద్యం తాగేటువంటి మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాబోయే 25 ఏళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టి, అంటే ఇలాంటి ఆలోచనలే తప్ప రాష్ట్రంలో మీకు గత 5 ఏళ్లలో ఏమన్నా ఒక మంచి ఆలోచన వచ్చిందా? ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? సరే, అది కూడా పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ సొంత కంపెనీకి కేటాయించుకున్నారా? లేదు. హెరిటేజ్కి లేదు. పోనీ గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరికి భూములు కేటాయించారండి? సరస్వతి సిమెంట్స్, వాన్పిక్ కుంభకోణము, లేపాక్షి నాలెడ్జ్ హబ్బులు, కడపలో ఉక్కు స్టీల్ అని చెప్పేసి అది ల్యాండ్, ఇవన్నీ నిజంగా వాడుకలో ఉన్నాయి? ఈరోజు లేవు. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి తంతు ఇదంతా. 2004 అంటే 2 దశాబ్దాలు దాటినా కూడా ఆ భూములు ఈ రోజుకి నిరుపయోగంలో ఉన్నాయి.
మరి ఈ రోజు ఎకరా 99 పైసలకి ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బజ్ క్రియేట్ అయింది. ఇండస్ట్రియల్ సర్కిల్కి ఒక ఫీల్ గుడ్ మెసేజ్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉంది అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ, దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీ ద్వారా ఇండస్ట్రియల్ సర్కిల్కి ఒక మెసేజ్ వెళ్ళింది అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఓకే. సో మరి దీన్ని కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు అసలు? నేను చెప్పేది ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగాల కల్పనకి ఇచ్చారు. రెండోది బ్రాండింగ్ చేయడం కోసం ఇచ్చారు. మూడవది టీసీఎస్ కంపెనీ యొక్క స్థాయి ఏంటి, నిజంగా కంపెనీ యొక్క దివాలా తీసే కంపెనీనా లేకపోతే కొనలేనటువంటి కంపెనీనా, నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి కంపెనీ టీసీఎస్, దేశంలోనే నెంబర్ 1. ఇది అందరికీ తెలుసు. ఇవన్నీ ప్రజలు గుర్తించారు, గుర్తిస్తారు. ఏదో 4 అబద్ధపు మాటలు, అసత్య ప్రచారాలు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు అనేది అయితే నాకు. ఓకే, థ్యాంక్స్. నమస్తే.